మేము 15 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసాం, మా పార్టీ 35 ఏళ్ళు అధికారంలో ఉంది, మా పార్టీ స్థాపించి 40 ఏళ్ళు అయింది, మేమేదో ఓడపీకామని చెప్పి చెప్పుకునేటువంటి చాలామంది డప్పాలు చెప్పుకునేవాళ్ళు. ఎన్టీ రామారావు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉండగా మండల వ్యవస్థ తీసుకురావటం కానివ్వండి, లేకపోతే ఆయన కర్నూలు మున్సిపల్ వ్యవస్థల్ని రద్దు చేయడం కానివ్వండి, అనేక వినూత్నమైనటువంటి మార్పులు తీసుకొచ్చినటువంటి వ్యక్తి రామారావు. దీనికి ఆర్జీలు. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు మున్సిపాలిటీలను పెంచడం కానివ్వండి, నగర పంచాయతీలని మున్సిపాలిటీ హోదా కల్పించడం, అప్పట్లో ఈ రాష్ట్రం ఉన్నటువంటి 95 మున్సిపాలిటీ 135 మున్సిపాలిటీలు చేయటం, మండలాలని కొన్నిటిని రీఆర్గనైజేషన్ చేయటం, ఇవన్నీ కూడా రాజశేఖర రెడ్డి గారు చేశారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు 13 జిల్లాలను 26 జిల్లాలు చేయటం కానివ్వండి, 11,000 ఆర్బీకే సెంటర్లను పెట్టి రైతు భరోసా కేంద్రాలను గ్రామాల్లో రైతుల దగ్గరికి తీసుకెళ్ళటం కానివ్వండి, గ్రామ సచివాలయాలను తీసుకొచ్చి ప్రజలకి పాలన అందుబాటులోకి తీసుకురావడం కానివ్వండి, 3 ప్రాంతాల్లో రాజధాని ఉండాలని చెప్పి అభివృద్ధితో పాటు అధికారాన్ని కూడా వికేంద్రీకరణ చేయాలి, ప్రజల వద్ద ప్రభుత్వాన్ని తీసుకెళ్లాలని చెప్పి అనేక మార్పులు చేర్పులతో నడుపుతున్నటువంటి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు చరిత్రలో మిగిలిపోతారు. అదేవిధంగా ఎన్నికల సమయంలో పాదయాత్ర చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు మా జిల్లా కృష్ణా జిల్లా నిమ్మగూరికి సమీపంలో మరి అక్కడ ఉన్నటువంటి ఆ గ్రామస్తులు కానివ్వండి, లేకపోతే ఎన్టీ రామారావుకి కుటుంబ సభ్యులుగా ఉన్నటువంటి కొంతమంది ఆ గ్రామాల్లో వాళ్ళు మరి జగన్మోహన్ రెడ్డి గారిని కలిసినప్పుడు వాళ్ళు చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారు మేము మీకు మద్దతు తెలుపుతాం, మాకు ఎన్టీ రామారావు పేరు ఈ జిల్లాకి కానీ ఎక్కడా కూడా ఆయన పేరు పెట్టించుకోలేకపోతున్నాం, రాజశేఖర రెడ్డి గారు మరణించగానే కడప జిల్లాకి వైఎస్ఆర్ కడప జిల్లా అని చెప్పి ఎమ్మటే వితిన్ 6 monthsలో కాంగ్రెస్ పార్టీ ఆ జిల్లాకి నామకరణం చేసింది. మరి ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఇంతకాలం అధికారంలో ఉన్నా కూడా కనీసం జిల్లాకు కూడా పేరు పెట్టుకోవడానికి నోచుకున్నటువంటి పరిస్థితుల్లో రామారావు పేరు ఉంది, మేము మీకు సపోర్ట్ చేస్తాం, ఎన్టీ రామారావు పేరు పెట్టాలని చెప్పి అడిగినప్పుడు ఆ రోజే 2017లోనే 18లో జగన్మోహన్ రెడ్డి గారు ఈ జిల్లాకి కృష్ణా జిల్లాకి ఎన్టీఆర్ పేరు పెడతాం తప్పకుండా, ఈ జిల్లాలని 13 జిల్లాలను 25 జిల్లాలు చేస్తాను, ఒక జిల్లాకి ఎన్టీఆర్ పేరు పెడతానని చెప్పి మాట ఇచ్చారు. ఆ మాటకు అనుగుణంగానే ఈరోజు విజయవాడ క్యాపిటల్గా ఉన్నటువంటి జిల్లా కృష్ణా జిల్లాకి మరి ఎన్టీ రామారావు పేరు పెట్టడం జరిగింది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్టీఆర్ అభిమానుల తరఫున, ఎన్టీ రామారావుని ఆరాధించేటువంటి వ్యక్తుల తరఫున, ఎన్టీ రామారావుని దైవంగా భావించేటువంటి వ్యక్తుల తరఫున నేనైతే జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు, అభినందనలు, ఆయనకి ఎన్టీఆర్ అభిమానిగా, ఎన్టీఆర్ అంటే ఇష్టం ఉన్నటువంటి వ్యక్తిగా, నాకన్నా వయసులో చిన్నడైనా కూడా ఇంత పెద్ద నిర్ణయం మరి ఆ పార్టీకి వ్యతిరేకంగా పుట్టినటువంటి పార్టీ అయినప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్టీ రామారావు ఆశయాలకి ఎన్టీఆర్కి వ్యతిరేకం కాదు, ఇప్పుడున్నటువంటి ఈ తెలుగుదేశం పార్టీకి ఎన్టీఆర్కి ద్రోహం చేసినటువంటి ఈ చంద్రబాబు నాయుడికి ఈ వ్యక్తులకి జగన్మోహన్ రెడ్డి గారు మేము వ్యతిరేకంగానే ఆ పెద్ద ఆయనకి మేము కాదని చెప్పి మరి తెలియజేస్తూ ఇంత గొప్ప నిర్ణయం తీసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన అభిమానిగా నేనైతే మరి పాదాభివందనం చేస్తూ మరి ఆయనకి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సార్, కృష్ణా జిల్లాకి ఎన్టీఆర్ పేరు పెట్టడం పట్ల అభ్యంతరాలు వ్యక్తం అవుతా ఉన్నాయి, వంగవీటి రంగా పేరు పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు, ఎలా చూస్తారు? ఇదేదో ఇప్పుడు అర్ధరాత్రి మేము తీసుకున్నటువంటి నిర్ణయం కాదు, ఎన్టీఆర్ పేరు పెడతానని చెప్పి 2018లోనే జగన్మోహన్ రెడ్డి గారు కృష్ణా జిల్లాలోనే అనౌన్స్ చేశారు. కృష్ణా జిల్లాలోనే ఎన్టీఆర్ పేరు పెడతాను, నేను 25 పార్లమెంట్లు 25 జిల్లాలుగా చేస్తా, ఈ విజయవాడ ఇక్కడ ఉన్నటువంటి కృష్ణా జిల్లాలో ఒక జిల్లాకి నేను ఎన్టీ రామారావు పేరు పెడతానని జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందే మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారమే ఆయన పేరు పెడతాం జరిగింది. ఇంకా చాలామందికి చాలా రకాల అభిప్రాయాలు ఉన్నాయి. ఈరోజు జిల్లాలకు నోటిఫికేషన్ రిలీజ్ చేసాం, 4 రోజులు టైం ఉంది. చాలామంది చాలా అభిప్రాయాలు ఉంటాయి, కొన్ని మార్పులు చేర్పులు చేయడానికి కూడా అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎవరికి ఏ అభిప్రాయం ఉన్నా, ఏ రకమైనటువంటి ఇబ్బంది ఉన్నా కూడా అది ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చినట్లయితే వాటిని పరిష్కరించే ముందుకు వెళ్తాం. కానీ మేమేదో గుడ్డిగా
ఇది ఎన్నికల్లో మేనిఫెస్టోలో పెట్టి ప్రజలు ఆమోదం పొందినప్పటికీ కూడా చిన్న చితగా మార్పులు ఉంటే కనుక అవన్నీ కూడా చేసి ముందుకెళ్తాం. సార్, వాస్తవంగా నిమ్మకూరు అనేది మచిలీపట్నం పరిధిలోకి వస్తుంది కదా, అక్కడ పేరు పెట్టకుండా విజయవాడ పేరు పెట్టడంలో అర్థం ఏంటి? అంటే కృష్ణా జిల్లాకి ఎన్టీ రామారావు పేరు అంటే ఎన్టీ రామారావు హెడ్ క్వార్టర్ విజయవాడకు ఉంటుంది మెయిన్. ఆయనకున్నటువంటి ఖ్యాతి, ఆయనకున్నటువంటి స్టేటస్, ఆయనకున్నటువంటి స్టేజ్కి మచిలీపట్నం కన్నా విజయవాడ అయితే కనుక హెడ్ క్వార్టర్గా ఉంటుంది కాబట్టి విజయవాడ అక్కడైతే కనుక ఇంకా బాగుంటుంది అని చెప్పి ఆయన భావించి ఉండొచ్చు. అందుకని చెప్పి పెట్టుంటారు. ఇక్కడైనా ఏదైనా ఒకటే కాదు, ఇది ఇంకొంచెం బెటర్గా ఆయన పేరు 10 మందికి చెప్పుకుంటాక అవకాశం ఉంటుందని పెట్టుంటారు. గుడివాడలో క్యాసిన విషయం మీద వదిలేదు లేదు, దీని మీద పోరాటం కొనసాగించాలని చంద్రబాబు నాయకులకు చంద్రబాబు నాయుడు గారు పిలిపించాడమ్మా. నేను కూడా అదే కోరుకుంటున్నా. ఎందుకంటే ప్రతిపక్షాలకి, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి ఈ రాష్ట్రంలో పోరాటాలు చేయటానికో ప్రజల తరపున మాట్లాడతాకో ఏమన్నా ఇష్యూస్ ఉన్నాయా? మీరు చెప్పండి. జనవరి 1వ తారీఖు నుంచి ఈరోజు 27వ తారీఖు వచ్చింది, జనవరి 27వ తారీఖు అంటే ఈ నెల అయిపోతుంది, ఫస్ట్ మంత్. ఈ మంత్లో తెలుగుదేశం పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి కార్యక్రమాలు ఈ తప్పనో, లేకపోతే ఈ ఇష్యూలు ఉన్నాయనో, లేకపోతే ఈ కార్యక్రమం వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని చెప్పి మాట్లాడినటువంటి ఇష్యూ ఏదైనా ఒకటి ఉందా? మీరు చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు 100 అడుగులు ముందుంటాడు. ప్రజలు అడగక ముందులే ప్రజలకు ఏమి కావాలో ప్రజలతో కలిసి ఉన్నటువంటి వ్యక్తిగా, ప్రజలతో కలిసి పాదయాత్ర చేసినటువంటి వ్యక్తిగా, వాళ్ళ కష్ట సుఖాలు తెలిసినటువంటి వ్యక్తిగా, వాళ్ళ కుటుంబ సభ్యుడిగా ప్రతి ఇష్యూని కూడా ప్రజలు అడగకముందే పరిష్కారం చేసి ప్రజల ముందు ఉంటున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఈ పనికిమాలినటువంటి ప్రతిపక్షాలకే, ఈ చంద్రబాబు నాయుడికి ఏ కార్యక్రమం చేయడానికి కూడా పని లేదు. ఉద్యోగస్తుల ఇష్యూ నడుస్తుంది, దానికి కూడా ఒక మంత్రులతో కమిటీ వేసి మీరేమైనా ఉంటే వచ్చి మాట్లాడాలంటే మాట్లాడమని కూడా చెప్పారు. కాబట్టి వాళ్ళు నిన్న మొన్న వచ్చి మాట్లాడారు, అది సెటిల్ అవుతుంది. వాళ్ళు కూడా ఉద్యోగ సంఘాలు కూడా ఈ రాజకీయ పార్టీలను ఎంటర్ అవ్వద్దు, మా పని మేము చూసుకుంటాం, మేము ప్రభుత్వం చర్చించి సెటిల్ చేసుకుంటాం, మీరు ఎంటర్ అయ్యి పొలాలు పెట్టి దీన్ని నాశనం చేయొద్దని చెప్పి వాళ్ళు కూడా కోరారు. కాబట్టి దాంట్లో కూడా వెళ్ళేటువంటి కార్యక్రమం లేదు. ఈరోజు మొన్న రాత్రి జిల్లాలను ప్రకటించడం జరిగింది. ప్రతిపక్ష పార్టీ ఏదైనా ఒక పార్టీ అన్నా మాట్లాడిందా? ఇది రాంగ్ అనో రైట్ అనో వాళ్ళు ఏం చేయాలో వాళ్ళకి ఏం అర్థం కావట్లా. జగన్మోహన్ రెడ్డి గారు 1000 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతున్నాడు. కాబట్టి ఏం చేయాలో తెలవక ఏం చేస్తారు. అందుకని చంద్రబాబు నాయుడు ఒక చీర్ బాయ్స్తో ఒక కమిటీ వేసాడు, చీర్ బాయ్స్ కమిటీ.